అందరికి నమస్తే అండి. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సూటిగా విషయానికి వస్తే విజయసాయి రెడ్డి నిన్న రాజ్యసభ ఎంపీ స్థానానికి రాజీనామా చేస్తాను, అదేవిధంగా వైసీపీ పార్టీ కూడా ఆల్రెడీ రాజీనామా చేసినాను అని లేఖ రూపంలో రాశాడు. లేఖలో భాగంగా నాకు తరతరాల నుంచి వైఎస్ఆర్ కుటుంబంతో నాకు అవినాభావ సంబంధాలు ఉన్నాయి. ఇన్నాళ్ళు నాకు అనేక పదవులు ఇచ్చిన వైఎస్ఆర్ కుటుంబానికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఆయన పరంగా ఆయన ఎమోషన్ అనుకోండి, టెక్నికల్ అనుకోండి, లాజికల్ అనుకోండి, ఆయన అయితే ఒక లేఖ రాసి చేతులు దులుపుకోవడం జరిగింది. ఎవరైనా సరే రాజకీయ విమర్శకులు ఎవరైనా ఇంకా ఆయన రాజకీయాల్లో ఉండడంట కదా, ఆయన గురించి పట్టించుకునేది ఏంది అని కూడా అనిపిస్తుంది. కానీ పూర్వం ఆయన చేసినటువంటి దోపిడీలు, అక్రమాలు, ఆక్రమణలు అనేక అనేది వాటిని ఇప్పటికీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇప్పటికీ మర్చిపోయే పరిస్థితుల్లో లేరు. ఎవరైనా సరే ఒక దొంగతనం చేస్తారో, మనం చూసాం మజిలీపట్నానికి సంబంధించిన బందర్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పేరు నాని అనేక అనేది బస్తాలు బియ్యంకి సంబంధించిన బస్తాలు దోపిడీ చేశాను, 1,30,00,000 మీ డబ్బులు మీకు ఇచ్చేస్తున్నా స్వామి అని డీడీ రూపంలో కట్టాడు. కానీ దాన్ని ఆసరాగా తీసుకొని చాలామంది అదే దొంగతనాన్ని పాల్పడిపోయి దొరికితే దొంగ లేకుంటే దొర, ఆ డబ్బులు మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తే దొంగతనం అనేది కనుమరుగైపోతుందా? కాదు, ఆ దొంగతనానికి శిక్ష పడాల. అదేవిధంగా విజయసాయి రెడ్డి విషయంలో కూడా ఆయన ఏదైతే అరవిందో కంపెనీ ద్వారా కావచ్చు, రకరకాల లాలూచీల ద్వారా కావచ్చు, కేంద్రంతో కొన్ని డీలింగ్స్ చేసుకొని ఇక్కడ అధికారం మన చేతుల్లో ఉండదు కదా అని చెప్పి అనేక అనేది దోపిడీలు చేశాడు. జగనన్న A1 అయితే A2 విజయసాయి రెడ్డి. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని వదిలేసి చేతులు దులుపుకొని పోతున్నాను అని లేఖ రూపంలో అయితే ఆయన తెలియజేయడం జరిగింది. దీన్ని సూక్ష్మంగా పరిశీలిస్తే కొంతమంది రాజకీయ విశ్లేషకులు కావచ్చు, విశ్వసనీయ సమాచారం ప్రకారం వేరే థియరీ అంటూ చెప్తున్నారు. మనం ఆ లేఖని క్లియర్గా పరిశీలిస్తే, అయ్యా నేను వ్యవసాయం చేసుకోవాలనుకుంటున్నాను, నా శేష జీవితాన్ని ఇంకా వ్యవసాయ మార్గంలో నడిపించాలనుకుంటున్నాను అని ఆయన తృప్తిగా ఏదో రాసినట్టు ఉన్నది. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, దాదాపు ఇంకా 10-15 రోజుల్లోపు ఈ యొక్క టీడీపీ అనుబంధంగా ఎవరైతే కొంతమంది మీడియా ఛానల్లో పనిచేస్తూ ఉంటారో వాళ్ళలో ఒక పెద్ద జర్నలిస్టు ఆయన విజయసాయి రెడ్డితో కలిసి ఆయనే చీఫ్గా ఏది టీడీపీ అనుబంధ సంస్థ అని వీళ్ళు ఎవరైతే సాక్షి వాళ్ళు పోస్తూ ఉంటారో వాళ్ళ సంస్థలోని ఒక పెద్ద జర్నలిస్ట్ని తీసుకొని విజయసాయి రెడ్డితో కలిసి ఒక మీడియా ఛానల్ అంటూ పెట్టబోతున్నారు. అందులో భాగంగా న్యూస్ పేపర్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. ప్రతిరోజు డైలీ న్యూస్ పేపర్ కూడా విజయసాయి రెడ్డి కంపెనీ నుంచి వస్తుంది. ఆయన ఒక సైడ్ ఏమో నేను రైతుగా మారిపోతున్నాను అని చెప్తున్నాడు. కానీ 1.5 నెల టైం పెట్టుకొని నేను చెప్పే మాట అయితే అక్షరాలు నిజమైపోతుంది. మళ్ళీ వ్యాపార రంగంలోకి న్యూస్ ఛానల్, మీడియా సంస్థలో ఆయన దిగబోతున్నాడు. దీనంతా నేను చెప్పినట్టు ఈ రాజకీయ విశ్లేషకులు, విమర్శకులు, అదేవిధంగా విశ్వసనీయ సమాచారం ప్రకారం మనకు దక్కిన సమాచారం ఏంటంటే విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి కనుసన్నుల్లోనే పనిచేస్తూ ఉన్నాడు. ఆల్రెడీ బీజేపీతో లాలూచి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రాష్ట్రంలో ఆయన తిరిగి టీడీపీ వాళ్ళతో కలిసేదంటూ ఉండదు విజయసాయి రెడ్డి. అట్లనే జగన్మోహన్ రెడ్డి సైడు లీడ్ తీసుకొని ఆ పేపర్లో జగన్మోహన్ రెడ్డిని ఎలివేట్ చేస్తే మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది. ఆయన పైన ఉండే కేసులు మరింత ఉధృతం అవుతాయి. కాబట్టి ఈయన తెలివితేటలు ఏం చేస్తున్నాడు, బీజేపీని పెంచి ప్రోత్సహించాలా ఆంధ్రాలో అనే ఒక స్టాండ్ తీసుకున్నట్లుగా మనకు అర్థమవుతోంది. ఇదే విధంగా ఇదే రాజ్యసభ ఎంపీ అయినటువంటి అయోధ్య రామిరెడ్డి కూడా రిజైన్ చేసినాడు. పదవీ కాలం మరింత సంవత్సరం 2 ఏళ్ళు ఉండగా వీళ్ళు ముందుగానే ఎందుకు రాజీనామా చేస్తున్నారు? గతంలో మనం చూసాం, ఆల్రెడీ 3 రాజ్యసభ ఎంపీ స్థానాలకైతే రిజైన్ చేయడం జరిగింది. వాళ్ళల్లో 2 స్థానాలు టీడీపీ దక్కించుకున్నారు. సానా సతీష్ గారు కావచ్చు, అదేవిధంగా బేద మస్తాన్ గారు కావచ్చు. మరో స్థానాన్ని ఆర్ కృష్ణయ్య దక్కించుకోవడం జరిగింది. ఇంకా ఇక్కడ రాజీనామా చేయబడిన 2 స్థానాలు బీజేపీకి దక్కుతాయా, టీడీపీకి దక్కుతాయా, లేదా జనసేనకి ఇస్తున్నారనేది అప్రస్తుతం. అయితే దాదాపు రాజ్యసభలో వైసీపీకి ఉన్నటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టోటల్ 0 అవడం అంటూ జరుగుతుందనేది మనకైతే అందుతున్న సమాచారం. అదేవిధంగా ఇక్కడ 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళల్లో గతంలో మనం చూసాం, మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే అనే ఆయన శివసేన పార్టీ నుంచి పక్కకు పోయినప్పుడు ఆటోమేటిక్గా శివసేన పార్టీ ప్రధానమైన పార్టీ ఏక్నాథ్ షిండే దక్కించుకోవడం జరిగింది. ఇదే విధంగా టీడీపీ క్యాడర్ నుంచి కావచ్చు, జనసేన క్యాడర్ నుంచి కావచ్చు, ఈ యొక్క అధినేతలు ఫేస్ చేస్తున్న ఒక బీభత్సమైన టెన్షన్ ఏంటంటే, అయ్యా వాళ్ళు ఆల్రెడీ దోపిడీలు, అక్రమాలు చేశారంటున్నారు, వాళ్ళు ఇంకా జైల్లో పెట్టలేదే అని క్యాడర్ నుంచి మరింతగా అధినేతలకు టెన్షన్ పెంచే విధంగా క్యాడర్ పనిచేస్తూ ఉండాలి. ఎందుకంటే గతంలో వాళ్ళు ఏదైతే దోపిడీ చేస్తున్నారో వాళ్ళ నుంచి అన్ని హింసలు భరించడం జరిగింది. కాబట్టి 11 మందిలో ఒక 6 మందిని ఇట్లా చీల్చేస్తే వైసీపీ పార్టీ అనేది సమూలంగా నాశనం అవుతుంది. వైసీపీ పార్టీ అనేది ఉండదు. కాబట్టి ఆ దిశగా ఈ అధినేతలు ఆలోచన చేసే ఛాన్స్ అయితే లేకపోలేదు. కానీ ఈ అవకాశాన్ని బీజేపీ అయితే దక్కించుకోనుంది. జగన్మోహన్ రెడ్డి ముందు ఉన్నది కేవలం
రెండంటే రెండే ఆప్షన్లు. బీజేపీ అనేవాళ్ళు ఈ 6 మందిని ఎమ్మెల్యేలను తీసుకొని వైసీపీ పార్టీని వాళ్ళు హస్తగతం చేసుకోవడం అనేది ఒక ఆప్షను, లేదా జగన్మోహన్ రెడ్డి బీజేపీతో లాలూచి పడిపోయి కేంద్రంలో రాజ్యసభ ఎంపీగా ఉండి మంత్రి అయిన ఈండి సారో నేను రోజులు సీఎంగా పనిచేశాను అని మంత్రి కోసం ఒక ఆఫర్ పెట్టిన్నారు. బీజేపీకి జగన్మోహన్ రెడ్డికి ఇంటర్నల్గా జరుగుతున్న డిస్కషన్ అంట. ఇది విశ్వసనీయ సమాచారం. ఎందుకంటే రానున్న 3 నెలలు కావచ్చు, 4 నెలలు కావచ్చు, 5-6 నెలల్లో జగన్మోహన్ రెడ్డి అక్షరాల జైల్లోకి అయితే పోవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రతి అవినీతిలోనూ ఆయన హ్యాండ్ అంటూ ఉన్నది. ఈవెన్ కడప జిల్లాలోని సజ్జల రామకృష్ణారెడ్డి దాదాపు 45-56 ఎకరాల్లో ఈ యొక్క గవర్నమెంట్ ల్యాండ్ తీసుకొని పెద్ద భవనం వంటి కొట్టుకోవడం జరిగింది. దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి హ్యాండ్. మచిలీపట్నంలో పేరు నాని చేసినటువంటి దోపిడీలో పౌర సరఫరాల శాఖ ఇన్వాల్వ్మెంట్ ఉంది. కొడాలి నాని మంత్రిగా పనిచేస్తున్నాడు, ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఆయన వెనకాల ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి, ఈయన కనుసంలోనే ఎన్నే జరిగినాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏ విషయంలో అరెస్ట్ అవ్వడం అయితే ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటంటే బీజేపీతో లాలూచి పడిపోయి కేంద్ర మంత్రిగా అయితే కనీసం గౌరవం నిలబడుతుంది అని జగన్మోహన్ రెడ్డి అయితే అనుకుంటున్నాడు. ఎందుకంటే గుడ్డి కంటే మెల్లబెట్టరు. జైల్లో మగ్గిపోయి మళ్ళీ బయటకు వచ్చి ఏదో సీఎం అవుతానని ఆశపడేదానికంటే ఆయన కంటి ముందు కనిపిస్తుంది. అయోధ్య రామరెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డితో అత్యంత సన్నిహితుడు. విజయసాయి రెడ్డి ఏరెస్టు అత్యంత సన్నిహితుడు జగన్మోహన్ రెడ్డికి. వీళ్ళే ఈయన వదిలేసిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి బ్యాక్ బోన్ విరిగిపోయినట్టు అయిపోయింది. కాబట్టి ఈయన మళ్ళీ రాజకీయాలు చేయడం ఇవన్నీ అసంభవంగా కనిపిస్తోంది. ఏమంటే మీడియా ముందుకొచ్చో లేకుంటే కేవలం ఒక జిల్లా స్థాయిలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి తూతు మంత్రంగా ఏదో సమావేశాలు నిర్వహించి చేతులు దులుపుకోవడం, ఇది 1 సంవత్సరం 2 ఏళ్ళు నడపవచ్చు. కానీ ఒక పార్టీ నడపాలంటే అది అంత ఆషామాషి పని కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అక్షరాల బీజేపీలోకి పోవడం అయితే ఖాయంగా కనిపిస్తోంది. ఆంధ్రాలో ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డికి ఏదైతే ఫ్యాన్ బేస్ ఉన్నదో ఇప్పటికి కూడా ఆ ఫ్యాన్ బేస్ కూడా మొత్తం బీజేపీలో చేరడానికి ఎవరైతే ముందు పోతారో వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. అక్షరాల అది అందరికీ తెలిసిన విషయం, సుస్పష్టమైన విషయం. కాబట్టి అధినేత వచ్చినా రాకున్నా కూడా చాలా మంది క్యాడర్లో దాదాపు 20% మంది ఇప్పటికిప్పుడు బీజేపీ కండువాలు కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కాషాయి కండువాలు అయితే పెరగనున్నాయి. ఇదైతే మనకు అందుతున్న విశ్వసనీయ సమాచారం. ఇదండి ఇవాళ ముఖ్యమైన విషయం. ధన్యవాదాలు.